బ్రేకింగ్ లో చూస్తున్నాం. దీపావళి పండుగ ముగిసి 2 రోజులు గడిచినా దాని ప్రభావం దేశ రాజధాని ఢిల్లీని ఇంకా వీడలేదు. నగరాన్ని దట్టమైన పొగమంచు కప్పేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో ఢిల్లీ గాలి నాణ్యత నేడు చాలా ప్రమాదకర కేటగిరీకి పడిపోయింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించిన వివరాల ప్రకారం నగరం సగటు వాయు నాణ్యత సూచి 345గా నమోదైంది. అశోక్ విహార్, భవానా, దిల్షాద్ గార్డెన్ వంటి ప్రాంతాల్లో ఏక్యూఐ 380కి చేరి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. డిటియు, ఐజీఐ ఎయిర్పోర్ట్, లోధి రోడ్ వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఐక్యూఏ 300 లోపుండి ప్రమాదకరం కేటగిరీలో ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. భారత వాతావరణ శాఖ ఐఐటిఎం అంచనాల మేరకు ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 2వ దశను అమల్లోకి తెచ్చారు. ఢిల్లీ కాలుష్యానికి కేవలం బాణసంచ మాత్రమే కారణం కాదని ఇతర అంశాలు కూడా దోహదపడుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. కాలుష్యంలో వాహనాల నుంచి వెలువడే పొగ వాటా 15.6% కాగా పరిశ్రమలు, ఇతర వనరుల వాటా 23.3%గా ఉందని డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ తెలిపింది. ఈ కాలుష్యం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కళ్లమంటలు వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది అంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ యొక్క వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితి. దీపావళి సందర్భంగా ఢిల్లీలో గాలి నాణ్యత మరింత అధ్వానంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొదటిగానే గ్రీన్ క్రాకర్స్ మాత్రమే వాడాలి. అందులోనూ రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యనే ఈ యొక్క క్రాకర్స్ పేల్చాలి అనేటువంటి నిబంధనలు విధించినట్టు వాటిని అయితే మనకు స్పష్టమవుతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా బాణాసంఖ్య నగరం అంతా కలిసడంతో ఈ యొక్క విషపూరితమైనటువంటి పొగమంచుతో కమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఢిల్లీలో ప్రధానంగా అనేక ప్రాంతాల్లో కూడా ఏక్యూఐ 400కు పైగా ఈ యొక్క వాయు కాలుష్యం పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క 400 స్థాయికి పెరగడం అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థాయి అనేది కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా సిటీ విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం ఢిల్లీలో గాలి నాణ్యత సూచీలో ప్రధానంగా ఈ యొక్క పండుగ మరుసటి రోజు మంగళవారం నిన్న చేసినటువంటి పరీక్షల ఆధారంగా ఈ యొక్క 400 యూనిట్లకు పెరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి సూచిగా అధికారులు వెల్లడించినటువంటి పరిస్థితి. గత ఏడాదితో కంపేర్ చేస్తే కనుక ఇది ఈ యొక్క వాయు కాలుష్యం మరింత పెరిగిందనేది అయితే చెప్పుకోవాలి. గత ఏడాది 296 పాయింట్లు ఉండగా ఈ ఏడాది ఏక్యూఐ 400 చేరడం కూడా ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశంగా ఉంది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేవలం క్రాకర్స్ కాల్చడం వల్ల మాత్రమే ఈ యొక్క వాయు కాలుష్యం పెరిగింది అనేది సబబు కాదు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇతర పొరుగున ఉన్నటువంటి రాష్ట్రాలు ఆ పంట వ్యర్థాలను కాల్చడం వల్ల ఇతర వ్యర్థాల వల్ల, మరోవైపు వాహనాల వల్ల, అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల ద్వారా వెలువడుతున్నటువంటి కాలుష్యం అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా కొంత ఇబ్బంది పడేటటువంటి సిచ్యువేషన్ అయితే కలుగుతూ ఉంది. మరోవైపు ఈ యొక్క వాయు కాలుష్యం కారణంగా అటు కళ్ళమంటలు కూడా పలువురికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నట్లు అక్కడి వాసులు వాపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఒక రకంగా ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్ అనేది అయితే చెప్పుకోవాలి. ప్రధానంగా అనేక నిబంధనలు విధించినప్పటికీ కూడా కోర్టులు, సుప్రీం కోర్టుతో పాటుగానే ఇతర కోర్టులు చెప్పినప్పటికీ కూడా జనం వాటిని నిబంధనలు ఏమాత్రం పాటించకపోవడం వల్ల ఇటువంటి స్థితికి చేరింది అనేది కూడా ప్రధానంగా తెలుస్తా ఉంది. ప్రధానంగా
AQI 100 లోపు ఉంటే గనక వాతావరణం మంచిగా ఉన్నట్లు సూచిస్తుంది. మరోవైపు అదే AQI 100 నుంచి 200 మధ్య ఉంటే గనక కొంత మధ్యస్థంగా వాతావరణం ఉన్నట్లు పరిగణించాలి. AQI 200 నుంచి 300 వరకు ఉంటే కొంత అధ్వానంగా సిచ్యువేషన్ ఉందనేది అయితే సూచిస్తుంది. అయితే ప్రధానంగా నిన్న జరిగినటువంటి పండుగ సందర్భంగా ఈ యొక్క వాతావరణ గాలిని కూడా ఎంత మేర కాలుష్యమైందనేటువంటి పరిశోధన చేసిన క్రమంలో 300 నుంచి 400 మధ్య ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ లో ఢిల్లీ పొల్యూషన్ వాతావరణం కూడా ఉందనేది అధికారులు తేలతెల్లం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా అక్కడ నివసిస్తున్నటువంటి వారు అనేక విధాలుగా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క సిటిసిబి వెల్లడించినటువంటి గణాంకాల ఆధారంగా కూడా అనేక ప్రాంతాల్లో అశోక్ విహార్ కావచ్చు, భవానా, దిల్షా గార్డెన్ కావచ్చు, ఇటువంటి ఏరియాల్లో ప్రధాన ఏరియాల్లో కూడా శాంపుల్స్ సేకరించి ఈ యొక్క వివరాలను వెల్లడించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా గత ఏడాదితో కంపేర్ చేస్తే కనుక ఈ యొక్క ఏడాది అత్యధికంగా కాలుష్యం పెరిగినటువంటి పరిస్థితి అయితే 2021 సమయంలో ఏ విధమైనటువంటి కాలుష్యం ప్రస్తుతం కూడా అదే విధమైనటువంటి కాలుష్యం కూడా నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో అక్కడ ఢిల్లీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నాకు కనిపిస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజు. బ్రేకింగ్ లో చూస్తున్న మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్ తగలనుంది. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా పోలీసులు ఎదుట లొంగిపోనున్నాడు. మావోయిస్టులు మూకుమ్మడి లొంగుబాట్లు కొనసాగుతున్న తరుణంలో ఆ పార్టీలో కీలక మిలిటరీ నేత 1st బెటాలియన్ కమాండర్ హిడ్మా లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. 200 మంది మావోయిస్టులతో కలిసి ఆయన సరెండర్ అయ్యేందుకు సన్నద్ధం అవుతున్నారని ప్రచారం. సుక్మా జిల్లాకు చెందిన హిడ్మా మావోల స్కూల్లో చదివి చిన్న వయసులోనే ఉద్యమంలోకి వెళ్లాడు. భద్రన్న, నంబాల, చలపతి వంటి అగ్రనేతలతో పనిచేసి ఎన్నో దాడులకు వ్యూహరచన చేశాడు. ఆయన లొంగిపోతే మావోయిస్టు ఉద్యమం తుది దశకు చేరుకున్నట్టే అని కేంద్రం భావిస్తోంది. భద్రతా బలగాలపై జరిగిన అనేక దాడుల వెనుక హిడ్మా కీ రోల్గా భావిస్తున్నారు. వరుస లొంగుబాట్ల నేపథ్యంలో హిడ్మా ఎక్కడ ఉన్నాడన్న చర్చ దేశమంతటా అన్ని వర్గాల్లో జోరుగా నడుస్తోంది. కేంద్ర రాష్ట్ర కమిటీల నేతలే సాయుధ పోరాటానికి విరమణ ప్రకటించి ఆయుధాలతో సహా లొంగిపోతుంటే ఏమాత్రం అదరకుండా బెదరకుండా పార్టీ లైన్ను కొనసాగిస్తున్న హిడ్మాను పట్టుకోకపోతే నక్సలిజం నిర్మూలన పూర్తయినట్లు కాదని ఛత్తీస్గఢ్ పోలీసులు భావిస్తున్నారు. 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన చింతల్నార్ దాడి నుంచి మహేందర్ కర్మ సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులను పొట్టనబెట్టుకున్న జీరం ఘాటి అంబుష్ వరకు నేతృత్వం వహించింది హిడ్మాయేనని వారు చెబుతున్నారు. ప్రస్తుతం డీకేఎస్ జడ్పీ కార్యదర్శిగా కేంద్ర కమిటీ సభ్యునిగా ఉన్న హిడ్మాతో పాటు పాలిట్ బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతిపైనే పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బస్తర్ పోలీసులు ఇటీవలే లొంగిపోయిన హిడ్మా అనుచరుడు లక్ము పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు ఏప్రిల్లో జరిగిన కర్రెగుట్టల ఆపరేషన్ నుంచి త్రుట్లో తప్పించుకున్న హిడ్మా, ఆయన బెటాలియన్ మే, జూన్లలో బస్వరాజ్ సహా పలువురు నేతల ఎన్కౌంటర్ల నేపథ్యంలో తిరిగి కర్రెగుట్టలపైకి వచ్చారని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ సరిహద్దుల్లో హిడ్మా ఉన్నట్లు సమాచారం. దీంతో కేంద్ర బలగాలు హిడ్మా లొంగిపోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన తన అనుచరులతో చర్చిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. భద్రతా బలగాలు మరోసారి ఆపరేషన్ కర్రెగుట్టలను చేపట్టక ముందే తన అనుచరులతో కలిసి లొంగిపోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన తెలంగాణలో లొంగిపోతారా లేక ఛత్తీస్గఢ్లో లొంగిపోతారా అనే అంశంపై తీవ్రంగా చర్చ సాగుతోంది. తన సహచరులను కోల్పోకముందే పోలీసులు ఎదుటి లొంగిపోవడం మంచిదన్న ఆలోచనలో హిడ్మా ఉన్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు.
మధు, హిడ్మా చాలా కీలకమైనటువంటి చాలా దాడులకు చాలా వరకు కూడా చాలా కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచాడు. మరి తను లొంగిపోనున్నట్టుగా కూడా సమాచారం అందుతోస్తోంది. ఈ సమాచారంలో ఎంతవరకు వాస్తవం ఉంది, ఏం జరగబోతోంది? ఖచ్చితంగా డెఫినెట్ గా హిడ్మా అయితే లొంగిపోవడానికి అన్ని చర్యలు సిద్ధమని చెప్పచ్చు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అంటే పూర్తిగా కూడా ఇప్పుడు నక్సల్ వ్యవహారంలో జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్కౌంటర్లకు సంబంధించి ఆయన ఇంకా అనేక మంది మావోయిస్టులు తనతో పాటు ఉన్నటువంటి అనేక మంది మావోయిస్టులను ఎలాగో కోల్పోకుండా ఉండేందుకు అన్మోర్ ఓవర్ పరిస్థితి కూడా అనుకూలంగా లేకపోవడంతో 200 మంది మావోయిస్టులతో కలిసి హిడ్మా లొంగిపోయేందుకు సర్వం సిద్ధమైందని చెప్పచ్చు. మరి ఎప్పుడు లొంగిపోతారు? వితిన్ 1 వీక్ లోపలే లొంగిపోయే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఆయన ఉండేటటువంటి స్థావరాలు ఏవైతే వాటన్నిటిని కూడా పోలీసులు చుట్టుముట్టడము, మొత్తం భారీగా బలగాలు ఏర్పడడంతో ఇక తప్పని పరిస్థితిలో చేసేది ఏమీ లేక చివరికి లొంగిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పచ్చు. నిజంగా హిడ్మా వన్స్ లొంగిపోతే మాత్రము ఆల్మోస్ట్ ఆయన ఎందుకంటే పూర్తిగా కూడా కమాండెంట్ గా ఉన్నారు. ఏదైతే పీపుల్స్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి కమాండెంట్ ఏవైతే ఉందో వాటిలో అత్యంత కీలకమైనటువంటి పర్సన్ హిడ్మా. మరి హిడ్మానే లొంగిపోతే ఇంకా మావోయిస్ట్ మనుగడ ఎలా ఉండబోతుంది? ఇంకా ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో ఒక మాట చెప్పాలంటే మావోయిస్టుల జాడ అనేది ఇక పైన ఫ్యూచర్ లో కనిపించదు. ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారో మావోయిస్ట్ అనే పదం లేకుండానే మేము చేస్తాము అని ఆయన ఏదైతే చెప్పారో ఆ విధంగానే పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొనబోతుంది. ఇదే కనుక హిడ్మా కనుక లొంగిపోతే మాత్రం ఖచ్చితంగా మావోయిస్ట్ ఒకప్పుడు ఉండేవారు అనే విధంగా చెప్పుకోవడమే తప్ప చరిత్ర పుటల్లోకి అయితే కలిసిపోయే అవకాశం ఉంది. కానీ ఒకవైపు మావోయిస్ట్ పేర్లతో లెటర్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. ఎవరైతే లొంగిపోతున్నటువంటి వారి విషయంలో పూర్తిగా కూడా వీళ్ళందరూ కూడా భయపడి లొంగిపోతున్నారు అనేటటువంటి లెటర్లను కూడా ఇప్పటికే మావోయిస్టులు రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈయన ప్రస్తుతం హిడ్మా వ్యవహారానికి వస్తే ఈయన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఏదైతే ఉంటుందో దానికి కమాండర్ గా పనిచేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ హై లెవెల్లో ఉండేటటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉంటారో ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఇతను. మరి హిడ్మానే లొంగిపోతే ఇంకా పరిస్థితి ఏంటి అనేది కూడా లేకపోలేదు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాకు చెందినటువంటి హిడ్మా చాలా చిన్నతనంలోనే ఉద్యమంలోకి వెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే సుదీర్ఘ కాలం పాటు ఈయన కొనసాగుతున్నారు. ఈయన అనేక దాడుల్లో ఏదైతే గతంలో జరిగినటువంటి దాడులు ఏవైతే అనేక దాడుల్లో కూడా ఈయన అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి. పెద్ద మొత్తంలోనే రివార్డు కూడా హిడ్మా పేరు మీద ఉండడంతో ఆయన ఫోటోలు కానీ ఏమి కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా పెట్టలేదు. జస్ట్ ఇప్పట్లో గతంలో ఉన్నటువంటి ఫోటోలే తప్ప లేటెస్ట్ ఫోటోలు కూడా ఇప్పటి వరకు కూడా బయటకు రాలేదు. ఇలా ఒక్కొక్కరిగా మావోయిస్టులు లొంగిపోతుండడము, టాప్ కమాండర్ అయినటువంటి హిడ్మా కూడా లొంగిపోతున్నారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు బయటికి రావడంతో మావోయిస్టుల మనుగడ పెద్ద క్వశ్చన్ మార్క్ గానే మారిందని అయితే చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడమే ఏకైక లక్ష్యంగా సీఎం చంద్రబాబు దుబాయ్ బయలుదేరారు. కేవలం 3 రోజుల్లో ఏకంగా 25 సమావేశాల్లో పాల్గొంటూ రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకురావడమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగనున్నారు. విశాఖపట్నంలో నవంబర్ 14-15 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ విజయవంతమే ధ్యేయంగా ఈ పర్యటన సాగనుంది. మూడు రోజుల పర్యటనలో ప్రభుత్వ ప్రతినిధులతో 3 సమావేశాలు, పారిశ్రామికవేత్తలతో 14 1-to-1 భేటీలు, రౌండ్ టేబుల్ సమావేశాలు జరపనున్నారు. వీటితో పాటు 2 సైట్ విజిట్స్, 2 మీడియా ఇంటర్వ్యూలు, సిఐఐ ఆధ్వర్యంలో ఒక రోడ్ షో, తెలుగు ప్రవాసులతో మరో సమావేశం సహా మొత్తం 25 కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ప్రతిరోజు దాదాపు 5-6 సమావేశాలు ఉండేలా పర్యటన పకడ్బందీగా రూపొందించారు. ఈ పర్యటనలో భాగంగా నేడు సీఎం చంద్రబాబు 5 ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు.
శోభా గ్రూప్, షరాఫ్ డీజీ, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లూథా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ వంటి సంస్థల అధినేతలతో ఆయన 1-to-1 భేటీలు నిర్వహిస్తారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా ఇండస్ట్రియల్ పార్కులు, ఐటీ, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్, పోర్ట్లు, షిప్ మేనేజ్మెంట్ వంటి కీలక రంగాల్లో రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలపై చర్చిస్తారు. అనంతరం ఆయన మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ను సందర్శిస్తారు. అక్కడ జర్నీ టు 2071 థీమ్తో ఏర్పాటు చేసిన స్పేస్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను, భవిష్యత్ టెక్నాలజీ సొల్యూషన్స్ను పరిశీలిస్తారు. అదే రోజు రాత్రి జరిగే రోడ్ షోలో పాల్గొని పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించి విశాఖ సదస్సుకు ఆహ్వానిస్తారు. గతంలో సింగపూర్లో విజయవంతంగా పర్యటించిన ముఖ్యమంత్రి బృందం ఇప్పుడు యూఏఈలో పారిశ్రామికవేత్తలను, ప్రభుత్వ ప్రతినిధులను విశాఖ సదస్సుకు ఆహ్వానించనుంది. తన పర్యటన చివరి రోజున దుబాయ్లో ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసుల భాగస్వామ్యంపై ఆయన చర్చిస్తారు. ముఖ్యమంత్రి వెంట ఈ పర్యటనలో మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, సీఎం కార్యదర్శి కార్తికేయ మిశ్రా, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, ఏపీ ఈడీబీ సీఈఓ సాయికాంత్ వర్మ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ ధాత్రిరెడ్డి పాల్గొంటారు. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, ఇవాళ నుంచి 3 రోజుల పాటు దుబాయ్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన, పూర్తి స్థాయిలో డీటెయిల్స్ ఏమిటి, అలాగే ఎవరెవరిని కలవనున్నారు? గుడ్ మార్నింగ్ రమణ. ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో నడిపించడమే కాకుండా టెక్నికల్ రంగంలో, ప్రపంచ పటంలో కూడా టెక్నికల్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ని అత్యుత్తమ మార్గంలో నడిపించేందుకు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమాయత్తమయ్యారు. ఇదే నేపథ్యంలో గత 3 రోజుల నుంచి కూడా ఒకవైపు లోకేష్ ఇతర దేశాల్లో పర్యటించి అక్కడ ప్రతినిధుల ద్వారా కూడా టెక్నికల్ రంగాన్ని మరింతగా అభివృద్ధి పరిచేందుకు ఈ ప్రవాస ఆంధ్రుల్లో కూడా ఒక ధైర్యాన్ని నింపే పరిస్థితి నెలకొంది. అయితే ఇదే నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు మరి కొద్దిసేపటి క్రితమే దుబాయ్ వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కారు. అయితే ఇక్కడ కీలకమైన సమావేశాల్లో కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జరపనున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక ఒకవైపు లోకేష్, మరొకవైపు చంద్రబాబు కూడా ఈ నెల అంటే నవంబర్ నెల 14-15 తేదీల్లో విశాఖలో జరగనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ కు, అంటే ప్రపంచ వ్యాప్తంగానే ప్రపంచ శ్రేణి పారిశ్రామికవేత్తలను విశాఖపట్నం ఆహ్వానించేందుకు కూడా ఇది ఒక కీలకమైన మెట్టు తొలికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఎవరిని ఎలా ఆహ్వానించాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడిపించాలనే దృక్పథంతో కూడా ఇరువురు పర్యటన వేరువేరుగా సాగుతున్నప్పుడు కూడా ఇరువురు పర్యటన ఒకే దానిపైన దృష్టి కేంద్రీకరించారు. అయితే ఇదే నేపథ్యంలోనే ఇప్పటికే విశాఖపట్నానికి గూగుల్ సంస్థ ప్రత్యేకంగా డేటా సెంటర్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా కొద్ది రోజుల క్రితం వీరిద్దరూ ఎంఓయూ చేసుకున్నారు. ఈ గూగుల్ సెంటర్ ఆధారంగానే అనేక మంది, అంటే ప్రపంచ శ్రేణిలో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానివ్వండి, ఇతర టెక్నికల్ సంస్థలు కానివ్వండి, వీటన్నిటిని కూడా విశాఖపట్నం ఇతర అంటే ఏపీ కూడా ఆహ్వానిస్తున్నారు. దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగానే ఏపీ ప్రభుత్వం తీసుకున్నది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏదైతే పారిశ్రామిక ధైర్యం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికే తొలి అడుగు వేసేందుకు కూడా 14-15 తేదీల్లో విశాఖలో జరగనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ కు వివిధ సంస్థ ప్రతినిధులు కూడా ఆహ్వానిస్తున్నారు. అయితే 3 రోజుల పాటు దుబాయ్ లో ఏపీ సీఎం పర్యటిస్తున్నారు. ఈ 3 రోజుల్లో అంతర్జాతీయ సంస్థలు, యాజమాన్యాలు, ప్రతినిధులతో కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశం అవుతారు. వారికి ఉన్న అంటే ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్ అన్నింటినీ కూడా ఈ మీటింగ్ లో కూడా సమీకరించి మాట్లాడటం కూడా జరిగింది. ఎప్పటికప్పుడు అంటే మనం ఏదైతే ఇక్కడ నుంచి ఇతర ప్రపంచం నుంచి ప్రతినిధులు ఇక్కడికి వచ్చేందుకు కూడా ఏమేమి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము, ఏమేమి లాజిస్టిక్స్ ఏర్పాటు చేస్తున్నాం, వారి ఉండేందుకు కూడా వేర్ హౌసింగ్ సదుపాయాలంటే కూడా వాళ్ళు స్టోరేజ్ చేసుకున్నందుకు కానీ పోర్ట్లు, షిప్లు, మేనేజ్మెంట్ రంగాల్లో పెట్టుబడులు కూడా చర్చించున్నారు. దీనికోసం ప్రత్యేకంగా మనకి ఇక్కడి నుంచి కూడా టీజీ భరత్, అలాగే బీసీ జనార్దన్ రెడ్డి, సీఎం సెక్రటరీ కార్తికేయ మిశ్రా, ఇండస్ట్రియల్ సెక్రటరీ యువరాజ్,
ఏపీ ఈడీబీ సిఇఓ సాయికాంత్ వర్మ, రతన్ టాటా ఇన్నోవో హబ్ సిఇఓ దాసిరెడ్డి వీళ్ళందరూ కూడా వెళ్తారు. వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, గ్రూప్ ఆఫ్ టెక్నికల్ పర్సన్స్ తోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇతర మనకి ప్రపంచంలో ఉన్న ప్రతినిధులతో మాట్లాడి పారిశ్రామికవేత్తలు ఇక్కడ తీసుకొచ్చేందుకు కూడా ప్రధానంగా వాళ్ళు ఏదైతే వాళ్ళకు ఉత్పన్నమైన అనుమానాలు కానీ, వాళ్ళకి ఏదైతే పెట్టుబడులకు ఉన్న అవకాశాలు కానీ పూర్తిగా ఈ టీం ద్వారా సీఎం చంద్రబాబు వివరిస్తారు. ఈ టీం అన్నిటి కూడా ఏపీ సీఎం చంద్రబాబు లీడ్ చేస్తున్నారు. అంటే మనం సీఎం చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు కూడా ఇతర ప్రాంతాలకు చెందిన చాలా అనుమానాలు కూడా వ్యక్తమయ్యే పరిస్థితి. ఇప్పటికే ప్రతిపక్షం ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి పారిశ్రామికీకరణ జరగకూడదు, పారిశ్రామికవేత్తలు ఇక్కడికి రాకూడదని చెప్పేసి ఇప్పటికే వారికి సందేశాలు పంపిస్తున్నారు. వాటన్నిటిని కూడా తిప్పికొట్టే విధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒకవైపు, ఇతర దేశాల్లో లోకేష్ ఒకవైపు కూడా పర్యటన విజయవంతం చేసే పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తోంది. అయితే ఈ పారిశ్రామికవేత్తలతో పాటు యూఏకి చెందిన ప్రభుత్వ ప్రతినిధులు కూడా భేటీకి కానున్నారు. అయితే దుబాయ్ లో సిఐఐ రోడ్ షో కార్యక్రమంలో కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ రోడ్ షో ద్వారా కూడా ఒక అవగాహన కల్పించారు. అంటే దుబాయ్ ఏ రకంగా అభివృద్ధి చెందింది, దుబాయ్ నుంచి మనకు పెట్టుబడి పెట్టేందుకు వచ్చిన సమస్యలకు మనం ఎటువంటి ధైర్యం కల్పించాలి అనే ఒక రోడ్ షో కార్యక్రమం కూడా అక్కడ స్థానికంగా ఉన్న ప్రవాసాలతో కలిసి కూడా నిర్వహించినారు. దుబాయ్ లో 3వ రోజు కూడా ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో కూడా ఇప్పుడు తెలుగు డయాస్పోరా సమావేశంలో కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అయితే తొలి రోజున అంటే ఈ రోజున 5 కంపెనీలతో కూడా పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ అవుతారు. ఒకటి సోబా గ్రూప్, షరాఫ్ బీజీ, ట్రాన్స్ఫరల్ గ్రూప్, లోదా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో కూడా సమావేశం అవుతారు. ఈ సమావేశం రేపు కూడా ఉంటుంది. అలాగే ఇండస్ట్రియల్, ఐటీ పార్కులు, లాజిస్టిక్, వేర్ హౌసింగ్ సదుపాయాలు వీటన్నిటినీ కూడా మనకి ఏదైనా ఒక సాఫ్ట్వేర్ సంస్థ కానీ, ఒక డేటా సెంటర్ కానీ వచ్చినప్పుడు అంటే డైరెక్ట్ గా దాని ద్వారా కానీ, ఇండైరెక్ట్ గా దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, వారికి ఉద్యోగాలు కల్పించడం కానివ్వండి, వారికి ఏదైతే అకామిడేషన్ కల్పించేందుకు కూడా కీలక పాత్ర వహిస్తుంది. అంటే డైరెక్ట్ గా మనకి 1:10 రేషియోలో కూడా ఉద్యోగాలు అలాగే అభివృద్ధి చెందాలి. అంటే ఏదైనా ఒక డేటా సంస్థ కానీ దీనికి అనుసంధానంగా ఉన్న సంస్థలు వచ్చినప్పుడు వాటిని ఎలా అభివృద్ధి చేయాలి అంటే షిప్పింగ్ రంగం, ఇతర ప్రాంతాల నుంచి మనకి ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ డెవలప్ చేయడం కానీ ఇవన్నీ అనుసంధానం చెందారు. ఇప్పటికే రోడ్డు సౌకర్యాలను కూడా మెరుగుపరుస్తున్నారు. దీంతో పాటుగా ఎకో టూరిజాన్ని కూడా మెరుగుపరుస్తున్నామని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ 3 రోజుల్లో దుబాయ్ లో ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా హామీ ఉన్నారు. దీని ద్వారానే 14-15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే సదస్సుకు కూడా ఆహ్వానించే పరిస్థితి కూడా కనిపిస్తున్నారు. అవునా? ఓకే, థ్యాంక్ యూ వాసు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావు సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ బైపోల్పై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే రోడ్ షోలు, ప్రచార వ్యూహంపై చర్చిస్తున్నారు. ఇతర రాజకీయ అంశాలపై చర్చించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావు సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్పై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే రోడ్ షోలు, ప్రచార వ్యూహంపై చర్చిస్తారు. ఇతర రాజకీయ అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావు సమావేశమయ్యారు. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఎటువంటి విషయాలు చర్చిస్తున్నారు? అంటే రీసెంట్గా ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి ఎక్కువగా చర్చ నడుస్తోందా? ఎంతసేపు చర్చ జరిగే అవకాశం ఉంది? ఎలాంటి కార్యాచరణ? ఎస్ రమణ, కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా ఇతర నాయకులు అంటే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. సో వీళ్ళంతా కేసీఆర్ తో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యూహం అనుసరించాలి, ఏ అంశాలు ప్రజలకు వివరించాలి, కార్నర్స్ మీటింగ్స్ ఎన్ని ఏర్పాటు చేయాలి, అదేవిధంగా డోర్ టు డోర్ ప్రచారం ఎలా నిర్వహించాలి. ఇప్పటికే విస్తృత ప్రచారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్నప్పటికీ సో దాన్ని ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అనే విషయాలు, మిగిలిన అంశాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు, రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, అదేవిధంగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఇక ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ, సో ఇవన్నీ కూడా మరోసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి ఖచ్చితంగా వివరించాలి, డోర్ టు డోర్ వెళ్ళి ప్రచారం నిర్వహించాలని చెప్పేసి సో ఈ అంశాలపైన ఎక్కువగా
చర్చిస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం. దాంతో పాటుగా అసలు హస్త పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో హస్త పరిణామాలు ఏమేమి ఉన్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు, డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు ప్రజల స్పందన ఏ విధంగా ఉంది, ఏం చెప్పారనే విషయాలు కూడా ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా కేసీఆర్ కి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 6 డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఆ డివిజన్ కి 3 ప్రజాప్రతినిధులు, అంటే 2 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, దాని తర్వాత క్లస్టర్ ఇన్ఛార్జీలు, అంటే కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళంతా కూడా ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, ప్రచారం జరుగుతున్న సమయంలో ప్రజల స్పందన ఏ విధంగా ఉంది, సో ఈ అంశాలు ఆల్రెడీ కేటీఆర్ హరీష్ రావు స్వీకరించారు కాబట్టి సో ఈ అంశాలన్నీ కూడా కేసీఆర్ కి వివరిస్తారు. సో ఎలా ముందుకెళ్లాలనే విషయాలు కూడా సలహాలు సూచనలు హరీష్ రావుకి, కేసీఆర్ చేస్తారు. దాని తర్వాత నిన్న 40 మంది బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లకు ఈసీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈసీ ఆమోదం తెలిపింది. అందులో కేసీఆర్ కూడా ఉన్నారు స్టార్ క్యాంపెయినర్ లో. సో కేసీఆర్ మరి ప్రచారంకి వస్తారా రారా అనేది అది సందిగ్ధత. కాకపోతే కార్నర్స్ మీటింగ్స్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిందే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ అంశాలు కూడా కేసీఆర్ తో చర్చిస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం. దాని తర్వాత జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఉంది. ఎందుకంటే కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలంటే ఒక బిగ్ స్టేట్మెంట్ అన్నమాట. కేటీఆర్ ఇచ్చినటువంటి ఒక బిగ్ స్టేట్మెంట్, బీఆర్ఎస్ పార్టీ ఇస్తున్నటువంటి ఒక బిగ్ స్టేట్మెంట్ ఏంటంటే కేసీఆర్ మరోసారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటే, సో రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిందే అని ఒక దృఢ సంకల్పంతో ఉంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి ఒక జైత్ర యాత్ర మేము ప్రారంభించబోతున్నాము, ఇటు నుంచి పునాది వేయబోతున్నాము అనే సంకేతం కూడా చాలా బిగ్ స్టేట్మెంట్ అన్నమాట. సో అది బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కార్యకర్తలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ డివిజన్ల వారీగా సమావేశాలు జరుగుతున్నప్పుడు కేటీఆర్ ఇదే స్టేట్మెంట్ ఇచ్చేవారు. సో ఈ అంశాలన్నీ కూడా అక్కడ చర్చిస్తారు. కాబట్టి అంటే ప్రజలకి ఒక సంకేతం, అంటే ఒక జూబ్లీ హిల్స్ బై ఎలక్షనే కాదు, స్టేట్ ప్రజలకి అందరికి కూడా ఒక సంకేతం బీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది, ఇవ్వబోతుంది అనేది ఈ అంశాలపైన చర్చిస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఎందుకంటే వ్యక్తుల మధ్య పోటీ కాదు, 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, 2 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి దుర్వినియోగం, ఈ అంశాలు 2 ప్రధానంగా, వ్యక్తుల మధ్య పోటీ కాదు, ఈ అంశాలను ప్రధానంగా మేము ముందుకెళ్తున్నాం, ప్రచారం నిర్వహిస్తున్నాం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఏకసారి చెప్పింది. ఈ అంశాలు కూడా ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు ప్రజల స్పందన ఏ విధంగా ఉన్నదనేది కూడా కేసీఆర్ కి వివరిస్తారు కేటీఆర్, హరీష్ రావు. సో కేసీఆర్ ఇచ్చే సలహాలు కూడా కొన్ని స్వీకరించి రాసుకున్న తర్వాత మళ్ళీ అవి పార్టీలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనే దానిపైన కూడా ఒక కార్యాచరణ సిద్ధం చేస్తారు. సో దాని తర్వాత హైడ్రా కావాలా, కారు కావాలా, అంటే కారు కావాలంటే అభివృద్ధి సంక్షేమం ఉంటుంది, హైడ్రా కావాలంటే మీ ఇల్లు కూల్చేందుకు సిద్ధమవుతుందని చెప్పేసి కూడా సంకేతం, చాలా బిగ్ స్టేట్మెంట్ అన్నమాట. ఇది కూడా ప్రజల్లో ఎక్కువగా వివరిస్తున్నారు, అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు ప్రచారం చేసే సమయంలో. ఈ అంశం ఏ విధంగా వెళ్తుంది, ప్రజల స్పందన ఏ విధంగా ఉన్న అంశం పైన కూడా కేసీఆర్ కి వివరిస్తారు. సో కొన్ని సూచనలు సలహాలు కూడా కేసీఆర్ ఇచ్చినవి తీసుకుంటారు. సో ఇది చాలా కీలకమైన సమావేశం. నిన్న 40 మంది బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా సిద్ధమైన తర్వాత వీరందరూ కూడా ఏ విధంగా ప్రచారం నిర్వహించాలి, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి రాష్ట్ర నాయకత్వం అంతా కూడా రాజధానికి వచ్చేసారు, ఇక్కడే ఉంటున్నారు. సో ఇక్కడే ఉంటూ స్థానికంగా ఉన్నటువంటి డివిజన్లకు వెళ్ళి వారికి ఇచ్చినటువంటి బాధ్యతల్లో భాగంగా ప్రచారం చేస్తున్నారు. సో వారందరితో కూడా ఒక సమావేశం కేసీఆర్ ఏర్పాటు చేస్తారని కూడా మనకైతే సమాచారం అవుతుంది. సో రేపు లేదా ఎల్లుండి ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 40 మంది స్టార్ కంపెనీలతో చాలా కీలకమైన సమావేశం కూడా కేసీఆర్ ఏర్పాటు చేయబోతున్నారు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో అని చెప్పేసి కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ప్రస్తుతం మాత్రం కేటీఆర్, హరీష్ రావుతో చాలా కీలకమైన అంశాలు కేసీఆర్ చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి చూడాలి, రాష్ట్ర ప్రజలకు ఒక స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు, అంటే బిగ్ స్టేట్మెంట్ అన్నమాట. ఖచ్చితంగా జైత్ర యాత్ర ఇక్కడ నుంచి మేము ప్రారంభించబోతున్నాం, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో సిట్టింగ్ స్థానం మేము గెలిచి తీరాల్సిందని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాం అని చెప్పేసి కూడా అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు చెప్తూ వస్తున్నారు. కాబట్టి సో ఈ అంశాలు ప్రస్తుత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, సర్వేలు ఏం చెప్తున్నాయి, అందుకని వ్యవస్థల్ని మేనేజ్ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి సో ఎలా తిప్పికొట్టాలి, ఇవన్నీ కూడా అంశాలు కేసీఆర్ తో చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీని తర్వాత చాలా కీలకమైన సమావేశంతో రేపు ఎల్లుండి ఉండే అవకాశం ఉన్నట్లు కూడా మనకి సమాచారం. రమణ, థ్యాంక్ యూ సైదులు.